దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం, పని దినాల కోసం, పని గంటల కోసం, వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఎందరో అమరులైనరు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా, ఆనాడు సాధించుకున్నటువంటి హక్కులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భాగంగా ఈ మేడే సందర్భంగా నేను పదమూడు పట్టణంలో తెలంగాణ ముగ్గురు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన పట్టణ నాయకులు, అదేవిధంగా మహిళలు సోదరులు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. సో కార్మికుల హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం మొదటి నుంచి పనిచేసే సంఘంగా ముగ్గురు కార్మిక సంఘం కానీ, కృషి చేసే పార్టీగా బీఆర్ఎస్ కానీ మొదటి నుంచి ఉన్నది. ఇక్కడ సింగరేణి కార్మికుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కల్పించింది గడిచిన 10 ఏళ్లలో మా ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనట్టుగా వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం కానీ, కార్మికులకు అనేక రకాలైనటువంటి మెరుగైనటువంటి చర్యలు చేపట్టడం కానీ ఎన్నో చేసి సింగరేణి కార్మికుల పక్షపాతిగా చేసినారు కేసీఆర్ గారు. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోసం మంచిగా పనిచేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల హక్కుల సాధన కోసం కానీ, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కానీ కార్మికుల వైపు నిలబడి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తెలంగాణ ముగ్గురు కార్మిక సంఘం అని ఈరోజు తెలియజేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవాళ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఢిల్లీలో గద్దెనెక్కింది. అంబానీ కోసం, అదాని కోసం పనిచేస్తూ కార్మికులు పొట్టగొడతా ఉంది, దేశ ప్రజలు పొట్టగొడతా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. సింగరేణిలో మన బహుబావులు మనకి ఇవ్వకుండా వేలానికి పెడతా ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్టెడ్ కోల్ దిగుమతి చేసుకోవాలని చెప్పి జీవోలు తీసుకొస్తూ వివిధ సంస్థల మీద, ప్రభుత్వాల మీద, రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కాబట్టి అటువంటి కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా కారు గుర్తు కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తామని పేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా కార్మికుల పక్షపాతి కాదు. గతంలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి సింగరేణిలో సంస్థను నష్టాల పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వాళ్ళకు ఒక ఆలోచన లేదు, అవగాహన లేదు, పరిపాలన పరమైనటువంటి అనుభవం లేదు. సో వీళ్ళ అనుభవం లేని వల్ల, కార్మికుల గురించి, ప్రాంతం గురించి తెలియని తనం వల్ల సింగరేణి కూడా చాలా నష్టం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఈ రెండింటికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందే కార్మికులందరికీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ చికాగో అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆ ఉద్యమాల స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కార్మికుల కోసం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.